రైట్ జ్యోతి, మన బాలకృష్ణ మళ్ళీ వివాదాల్లోకి ఎక్కారు. ఏంటి ఝాన్సీ ఇంకొకరు మళ్ళీ ఎవరినైనా కొట్టారా ఫ్యాన్ ని బాలకృష్ణ? రైట్, ఈసారి ఆ అంశంపై కాదు, ఓకే, మరొక టాపిక్ లో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి వివాదాల్లోకి ఎక్కారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుర్చీలో కూర్చొని ఆయన సమీక్ష నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. విజయవాడలో సీఎం క్యాంప్ కార్యాలయంలో బాలకృష్ణ లేపాక్షి పుస్తకాల అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కుర్చీలో కూర్చొని మంత్రి దేవినేని ఉమా, ఐఏఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే సమావేశానికి వచ్చిన ఐఏఎస్ అధికారులు బాలకృష్ణ సీఎం కుర్చీలో కూర్చోవడం చూసి విస్తుపోయారు. ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి లేదని చెప్పే బాలయ్య సీఎం కుర్చీలో కూర్చుని సమీక్ష జరపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్నారు. అప్పుడు లేపాక్షి కరీం వినియోగం రీతిలో బ్రహ్మాండంగా అద్భుతంగా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా హెచ్ఎన్ఎస్ఎస్ ఆంధ్రనివాస్ సుజల స్రవంతి ఏదైతే నాన్నగారి యొక్క మానసపుత్రిక తెలుగు గంగ గాలిని నగరు అలాగే నగిరి అలాగే ఇప్పుడు ఈ హెచ్ఎన్ఎస్ఎస్, సో అది పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అందరు కూడా బాగా కోఆపరేట్ చేసి ఆఫీసర్స్ అందరు కూడా అద్భుతంగా అదొక ప్రెస్టేజ్గా తీసుకుని అది పూర్తిగా వస్తుంది. సో ఇప్పుడు ఏప్రిల్ సీఎం గారు కూడా తొందరగా నీళ్లు ఇవ్వాలి అని రేపు మార్చిలో అది పెట్టుకుందాం అనుకున్నాం. అంటే రెండు కలిపి, ఒకటేమో లేపాక్షి ఫెస్టివల్, రెండోదేమో ఈ బ్రాంచ్ కెనాల్కి నీళ్లు వదలడం. ఆ పక్కనే ముఖ్యమంత్రి గారు మాకు అడగగానే డెడికేటెడ్ ఒక సపరేట్ పైప్ లైన్ ఇవ్వడం జరిగింది హిందూపూర్ మున్సిపాలిటీకి. సో దాని మీద డిస్కషన్ జరిగింది. అట్లాంటి కల్చర్ ప్రోగ్రామ్స్ కృష్ణకుమారి గారు ఆవిడ పరమపదించారు. సో నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ఆవిడ ఆత్మ శాంతించాలని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ